యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. ఇండియా మొత్తంలో సంక్రాంతిని సరిగ్గా సెలబ్రేట్ చేసుకునే ఒకే ఒక్కడు అనిల్ రావుపూడి. నేను మాటల పోలీసుని కాదు, చేతల పోలీసుని. చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. సీనియర్ హీరోస్ లో ఏ స్వాగ్, ఏ వేరియేషన్ అయితే జనాలకు బాగా నచ్చుతుంది అన్న విషయం ఈయనకు బాగా తెలుసు. శైలు, నాకు హిందీ కూడా రాదు. ఆ టైమ్స్ లో వీళ్ళల్లో ఏ ఫ్యాక్టర్ అయితే జనాలకు బాగా నచ్చి వీళ్ళని స్టార్ హీరోలను చేశారో ఆ ఫ్యాక్టర్ ని తిరిగి ప్రజెంట్ చేయడంలో ఈయన మాస్టర్. ఆ విషయాన్ని ఆల్రెడీ ప్రూవ్ చేశాడు ఎన్నో సంక్రాంతులకి. మెగాస్టార్ తిరిగి మూవీస్ లోకి వచ్చాక ఆయన తీసిన ఏ మూవీ గానీ మెగాస్టార్ రేంజ్ మూవీ అని నాకు అనిపించలేదు. మరి ఇప్పుడు వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు ఎలా ఉన్నారో చూద్దాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. అండ్ హైప్ అని ఒక ఆప్షన్ ఉంది, ఆ హైప్ ని క్లిక్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్ ని లెఫ్ట్ కి స్వైప్ చేస్తే హైప్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ప్లీజ్ డూ హైప్. ఇక ఈ సినిమా కథ మనందరికీ ఆల్రెడీ తెలిసిందే. ట్రైలర్ లో సాంగ్స్ లో వదిలినట్టు ఇద్దరు విడిపోయిన భార్యాభర్తల కథ. ఈ సినిమా స్టార్టింగ్ చిరంజీవి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అన్న విషయం మీద డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేస్తాడు ఆడియన్స్ కి. మరి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలిగా. ఆ క్యారెక్టర్ మీద క్లారిటీ ఇచ్చేగానే ఒక మంచి ఫైట్, ఎక్స్ట్రాడినరీ సాంగ్. ఆ సాంగ్ ఎంత వైబ్ ఇస్తుంది అంటే ఆడియన్స్ కి, నాకైతే చాలా నచ్చింది ఆ హుక్ స్టెప్ సాంగ్. ఈ రెండిటితో కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ వైబ్ లోకి వెళ్ళిపోతాం. ఆ హుక్ స్టెప్ సాంగ్ ఎంత ఎంటర్టైన్మెంట్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది అంటే చూసి ఆడియన్స్ కి అంతా లేసి ఎగరాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆ సాంగ్. అంతేకాకుండా ఆ సాంగ్ లో చిరంజీవి ఎంత యంగ్ గా కనిపిస్తున్నాడంటే ఒక 20 ఏళ్ళ కుర్రాడుకు ఉండాల్సిన గ్రేస్ ఆయనలో కనిపించింది. చిన్న చిన్న స్టెప్స్ ఎంత అందంగా వేస్తున్నాడంటే ఊరికే అయిపోర్రా మెగాస్టార్లు అనిపించింది చూడగానే. ఇక ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్స్ట్రాడినరీగా ఉంటది. ఎస్పెషల్లీ ఓటీపీ సీన్ అని ఒకటి ఉంది, చాలా హిలరియస్ గా అనిపించింది ఆ సీన్ అయితే. ఈ ఫస్ట్ హాఫ్ లో బుల్లిరాజు కూడా వాడారు సుగునేష్ అనే క్యారెక్టర్ తో. కానీ సంక్రాంతికి వస్త్రంలో బుల్లిరాజు క్యారెక్టర్ పేలినంత ఇక్కడ ఈ క్యారెక్టర్ అయితే పేలలేదు, సో అనిపించింది. ఇక చిరంజీవిని ఎలా ప్రజెంట్ చేశాడంటే ఒక 70 ఏళ్ళు ఉన్న వ్యక్తిని ఒక పసిపిల్లలాగా ప్రజెంట్ చేశాడు. అంటే కేవలం మెగా ఫ్యాన్స్ కి కాకుండా ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చేలా డిజైన్ చేశాడు ఆయన క్యారెక్టర్ ని. చాలా చూడముచ్చటగా ఉంది ఆయన క్యారెక్టర్. సో ఈ ఫస్ట్ హాఫ్ అంతా నన్ను చాలా ఎంటర్టైన్ చేసింది, చాలా ఎంజాయ్ చేశాను నేను ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇక సెకండ్ హాఫ్, ఈ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ ఏ పిచ్ అయితే మెయింటైన్ చేసిందో అదే పిచ్ లో సాగిపోతూ ఉంటుంది. కానీ చూసే మనకేమనిపిస్తుంది అంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం అనేది చాలా డిలే అవుతుంది. అలా అని చెప్పి సినిమా బోర్ కొడుతుంటే బోర్ ఏం కొట్టదు, ఎందుకంటే మంచి మంచి సీన్స్ రాసుకున్నాడు. ఈ సీన్స్ ఫన్నీగా ఉంటూనే థాట్ ప్రొవోకింగ్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ సేఫ్టీ కోసం ఇంప్లిమెంట్ చేసిన రూల్స్ అన్నిటిని కొంతమంది ఉమెన్స్ ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అన్న విషయాన్ని చాలా ఫన్నీ వేలో కన్విన్స్ చేస్తాడు. మొగుడు ఎదవైతే వదిలేయండి, కానీ మీరు వదిలించుకోవడానికి వాడిని ఎదవని చేయకండి అని. ఈ డైలాగ్ చాలా మంది ఫెమినిస్టులకు నచ్చదేమో. ఇది ఒకటే కాదు, ఇంకొకటి నయనతారకి వాళ్ళ మదర్ ఇన్ లాకి మధ్య ఒక డిస్కషన్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి, వాళ్ళకున్న అలవాట్ల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి ఎలాంటి అలవాట్లు ఉన్నా ఓకే, వాళ్ళ అన్నకి ఎలాంటి అలవాట్లు ఉన్నా ఓకే, వాళ్ళ తమ్ముడికి ఎలాంటి అలవాట్లు ఉన్నా ఓకే, కానీ చేసుకునే భర్తకు మాత్రం ఎలాంటి అలవాట్లు ఉండకూడదు. ఒకవేళ ఏమైనా అలవాట్లు ఉంటే అర్థం గొడవ, వాడొక వెదవ, ఎందుకంటే బయట నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి. సో ఈ కైండ్ ఆఫ్ కన్వర్సేషన్స్ చాలా మందిని ఆగి ఆలోచించేలా చేస్తాయి. ఇక ఈ సెకండ్ హాఫ్ లిఫ్ట్ చేసింది వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ సీన్స్. ఈ సీన్స్ బాగానే ఉన్నాయి, కానీ ఇంకా బాగుంటే బాగుందని అనిపించింది నాకైతే. కానీ స్టిల్ డీసెంట్ అండ్ ఎంటర్టైనింగ్ సీన్స్. ఇక క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడాలి మనం. చిరంజీవి అంత పెద్ద మాస్ హీరో ఎలా అయ్యాడు, మాసెస్ లో చిరంజీవికి అంత ఇమేజ్ ఎలా వచ్చింది అన్న విషయం ఈ ఒక్క ఫైట్ సీక్వెన్స్ చూస్తే అర్థమైపోతుంది. అంటే 2 గంటల 30 నిమిషాలు కామెడీగా సరదాగా ఉన్న వ్యక్తి ఫైట్ చేస్తుంటే ఎంత వైబ్, ఎంత ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేస్తాడంటే ఆడియన్. ఆయన ఫైట్ చేస్తుంటే ఆయన స్వాగ్, ఆయన స్టైల్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ ఒక ఊపు తెప్పిస్తాయి చూసే ఆడియన్స్ కి. అంటే చిరంజీవి అంత పెద్ద మాస్ హీరో అవడంలో ఆశ్చర్యమే లేదనిపించింది నాకు ఆ ఫైట్ సీక్వెన్స్ చూసిన తర్వాత. ఓవరాల్ గా ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ఫ్యామిలీస్ కి చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. కానీ నాకు సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. ఈ సినిమాకి బాంబే టాకీస్ రేటింగ్ 3/5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.